ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. అయితే ఈ మాటలు తండ్రి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు వారు కొండ ఎక్కి కూర్చుండే ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను అని మనకి వాక్యం మనం చదువుకున్నాం కదా. మొట్టమొదటి ఏదంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని తండ్రి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. ఇట్లా చాలా ధన్యతలు చెప్తాడు. అయితే వాటన్నిటిలో మొట్టమొదటిది ఆత్మలో దీనులై ఉండాలి. ఇప్పుడు మనం మామూలుగా బయట చూసినట్టయితే, ఇప్పుడు మనం ఉన్న సమాజంలో మనం చూస్తే ఎవరెవరైతే కాస్త మంచి ఆస్తి, అంతస్తు, స్థలాలు, పొలాలు, మంచి పేరు, ప్రఖ్యాతలుంటేనే వాళ్ళు ధన్యులు, వాళ్ళ అదృష్టవంతులు, ఎంత గొప్ప అని మనం ఫీల్ అవుతాము. చాలా మంది, చాలా వరకు ఎక్కడో కొంతమంది, కానీ ఎక్కువ శాతం వాళ్ళ అదే ఫీలింగ్ లో ఉంటాం కదా. అసలు వాడి లైఫే లైఫ్ రా, ఎంత లగ్జరీ లైఫ్, ఏది కావాలంటే అది కొనుక్కుంటాడు, ఏది ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాడు, ఏది కావాలంటే అది తింటాడు, ఏ డ్రెస్, ఏ కొత్త మోడల్ వస్తే కొనేస్తాడు ఫస్ట్ అని, అదే పెద్ద అదృష్టం అన్నట్టు మనం చెప్పుకుంటాం. కానీ అది శాశ్వతమైనది కాదు కదా. ఆ లగ్జరీ లైఫ్, ఆ పేరు, ప్రతిష్ట ఎంత సంపాదించినా సరే ఒకానొక రోజున అవన్నీ ఈ భూమి మీద విడిచిపెట్టి ఖచ్చితంగా మరణం అయితే తప్పదు కదా ప్రతి ఒక్కళ్ళకి. ఎంత ధనవంతులైనా తప్పదు, దీనులైనా, ఎంత లేని స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా మరణం అనేది తప్పదు కదా. అయితే క్రైస్తవులుగా దేవుని ప్రేమ, దేవుని తండ్రి గురించి తెలుసుకున్న వాళ్ళుగా మనం దేని గురించి ఆలోచించాలి? ఈ భూమి మీద ఎంత లగ్జరీ లైఫ్ అనుభవించినా కూడా దేవుడికి ఇష్టంగా జీవించకపోతే ఖచ్చితంగా ఇదైతే శాశ్వతం కాదు అని మనకు తెలుసు. ఇక్కడ ఎంత లగ్జరీ లైఫ్ అనుభవించినా అది శాశ్వతం కాదు అని మనకు తెలుసు. అయితే శాశ్వతమైన రాజ్యం వేరొక రాజ్యం ఉంది, అదే పరలోక రాజ్యం. అసలు అది కదా శాశ్వతం. ఇదంతా ఒక 70 సంవత్సరాలు, మహా అయితే 80 సంవత్సరాలు. కానీ అదే కదా శాశ్వతమైన రాజ్యం. అయితే ఆ శాశ్వతమైన రాజ్యంలో మనం ఉండాలంటే ఫస్ట్ మన ఆత్మ విషయంలోనే మనం జాగ్రత్తగా ఉండాలంట. ఫస్ట్ మన ఆత్మలోనే మనం దీనత్వం కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా ఎదుటి వాళ్ళు ఏదైనా మాట అన్నా కూడా తిరిగి మాట అనలేము, ఆలోచిస్తాం, ఆగుతాము, గవక్కన మాట రాదు. ఎదుటి వాళ్ళు ఏదైనా మాట అన్నా కూడా మనం మాత్రం సైలెంట్ గా ఉంటాం. ఎందుకంటే మన ఆత్మలోనే, మన మైండ్ లోనే దీనత్వం ఉంది కాబట్టి. అయితే ఇందుకు ఉదాహరణ యేసు ప్రభు వారినే తీసుకోవచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూస్తే, ఆయన పరలోక మహిమనంతటిని విడిచి తన్ను తాను రిక్తునిగా చేసుకుని భూమి మీదకి వచ్చెను. అసలు ఏమవసరం అండి? అంత గొప్ప మహిమను వదిలిపెట్టేసి, అంత గొప్ప ఆ సింహాసనాన్ని వదిలిపెట్టేసి, ఆ లగ్జరీ లైఫ్ని వదిలిపెట్టేసి ఒక మామూలు మనిషిగా, ఏవీ లేని పేదవాడిగా అంత తగ్గించుకొని ఒక పశువుల పాకలో, ఒక ఇంటిలో కూడా కాదు, కనీసం ఒక రూమ్లోనో ఒక గదిలో కాదు, పశువుల పాకలో తండ్రి జన్మించాడంటే అసలు అక్కడి నుంచే ఆ దీనత్వం అనేది మనకి అర్థమవుతుంది కదా. ఎంత తగ్గించుకున్నాడు అంటే, ఇప్పుడు మనకున్న ఈ లైఫ్, మనకున్న ఈ ధనము, ఈ ఆస్తి, అంతస్తులు అవేవి మనకి అవసరం లేదు. అది ఇంపార్టెంట్ కాదు. మన దీనత్వం, మన దీనమైన మనసు, మన హృదయం దీనత్వం కలిగి ఉండాలని తండ్రి ఇక్కడ చెప్తున్నాడు. అది ఎలా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు? ఎందుకంటే మనకు మామూలుగా చెప్తే అర్థం కాదు కదా, అంత తెలివిగల వాళ్ళం కాదు కదా. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అంటున్నాడు తండ్రి. కాబట్టి తండ్రి దృష్టిలో మనం వెర్రివాళ్లమే. అందుకే బైబిల్లో ఎక్కువ శాతం వివేకంగా ఉండండి, అజ్ఞానుల వలె ఉండొద్దు, జ్ఞానుల వలె ఆలోచించండి అని బైబిల్లో తండ్రి రాపిచ్చి పెట్టాడు. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం. ఈ వెర్రితనం ఉంది కాబట్టి ఈ లోకంలో మనం ఎంత సంపాదిస్తే అదే అదృష్టం, అది ధన్యత అనుకుంటున్నాం మనం. కానీ అది ధన్యత కాదమ్మా. నువ్వు ఎన్ని సంవత్సరాలు కష్టపడి, ఎంత ఆలోచించి, ఎన్ని ప్రాఫిట్స్ నువ్వు తెచ్చుకున్నా, ఎంత సంపాదించినా కూడా ఒకానొక దినాన అదంతా వదిలిపెట్టేసి, విడిచిపెట్టేసి ఒంటరిగానే నువ్వు రావాలి.
మరణించేయాలి. మరణంతో పాటు నీతో పాటు ఎవ్వరూ రారు, ఏ వస్తువు రాదు, ఏ భూమి రాదు, ఏ ఆస్తిపాస్తులు రానే రావు అని తండ్రి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఎక్కువ శాతం మన ప్రార్థన దేని గురించి ఉంటుందండి? ఈలోక అవసరాల గురించే మన ప్రార్థన ఉంటుంది కదా. ఎక్కువ శాతం ఈలోక అవసరాల గురించే మనం ఆలోచిస్తున్నాం. పిల్లల చదువులు, పిల్లల పెళ్ళిళ్ళు, ఆస్తులు లేవు, మరి అప్పులున్నాయి, ఆరోగ్యం లేదు, ఇంకా వేరే 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 ఖర్చులని, జాబ్ లేదని, అదేని ఇదని అన్నీ కూడా ఈలోక పరంగానే మనం ఆలోచిస్తున్నాము, సతమతమైపోతున్నాం. మనకు అర్థం కావట్లేదు అసలు ఆ ఊబిలో నుంచి ఎలా బయటపడాలో మనకు తెలియట్లేదు. అయితే తండ్రి ఇక్కడ అదంతా వృధానమ్మా, మీరు ఎంత హైరాణపడ్డా కూడా, ఎంత కష్టపడి సంపాదించినా, నిద్ర లేకుండా రాత్రింపగళ్ళు కష్టపడి పనిచేసినా కూడా అదంతా ఒకానొక రోజు విడిచిపెట్టి రావాల్సిందే. అయితే మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా, మీరు పేదవాళ్ళైనా ధనికులైనా మధ్యలో ఉన్న ఎవరైనా సరే, ఆత్మ, మీ మనసు, మీ మైండ్ అనేది దీన మనసు కలిగి ఉండండి, దీనులై ఉండండి. మనకున్న ఆస్తిని చూసుకొని గర్వం వద్దని తండ్రి చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఇక అదే కదా, ఆత్మ విషయమై దీనులైన వారంటే ఇండైరెక్ట్గా గర్వం, అహంకారం అనేది వద్దు. ఎంత సంపాదించినా కూడా దీనులుగానే ఉండాలి. అలా ఉంటేనే మీరు పరలోక రాజ్యానికి చేరతారు అని తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. అందుకే ఇప్పుడు మనకున్న జాబ్, మనం చేసే జాబ్ చూసి గర్వం, అహంకారం రాకూడదు. మనకున్న ఆస్తిపాస్తులు చూసి గర్వం రాకూడదు. మనకున్న పేరు ప్రతిష్టను బట్టి గర్వపు మాటలు, అహంకారమైన చూపులు ఉండకూడదు. ఎంత సంపాదించినా, ఏ పొజిషన్లో ఉన్నా, లేకపోతే అసలు సంపాదనే లేకపోయినా, మామూలుగా మన కష్టార్జితం మనం అనుభవిస్తున్నా కూడా దీనులుగానే ఉండాలి. దీనులుగా ఉంటేనే పరలోక రాజ్యం చేరతాము. మనకున్న అందాన్ని చూసుకొని మనం మిడిసిపడితే, మనకున్న ఆ అందం అందరూ అసలు పొగుడుతూ ఉంటారు, అబ్బాయి ఎంత అందంగా ఉన్నావు, అసలు ఇలాగా ఎవరు లేరు, అసలు ఎంత చక్కగా మాట్లాడితే, ఎంత స్టైల్గా ఉంటాం అనగానే మనం ఇక ములగ చెట్టు ఎక్కేస్తాం కదా. అలా ఎక్కొద్దమ్మా, దీనులుగా తగ్గించుకొని ఉండండి. అది ఇంపార్టెంట్ కాదు. మీరు ఎంత సంపాదించినా, ఎంత పొజిషన్లో ఉన్నా సరే తగ్గించుకొనే ఉండండి. తగ్గింపు అంటే ఎలా ఉండిద్దంటే, ఇదిగో నేనే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే అని యేసు ప్రభువారిని మనం చూడొచ్చు కదా. యేసు ప్రభువారు చెప్తున్నాడు, ఎందుకంటే పరలోక మహిమ అంతా వదిలిపెట్టేశాను, పక్కన పెట్టేశాను. ఆ మహిమ, ఆ పొగడ్తలు, ఆ ఘనతలు నాకొద్దు. నా బిడ్డల కోసం ఒక మామూలు మనిషిగా, వాళ్లతో పాటు మామూలుగా జన్మించి, వాళ్ళు పడిన కష్టాలే నేను పడతాను, వాళ్ళు పడిన సుఖాలే నేను పడతాను, వాళ్ళ కోసం నా ప్రాణం ఇస్తాను అని అంత తగ్గించుకొని, అంత దీనుడుగా, హింసిస్తున్నా కూడా సైలెంట్గా, అసలు అవమానకరంగా మాట్లాడుతున్నా కూడా, నువ్వు దేవుడంట, యూదుల దేవుడంట, యూదుల రాజంట అని ఎంత ఎగతాళి చేశారండి, మనకు తెలుసు కదా. అయినా సరే ఒక్క మాటను మాట్లాడా. ఎంత దీనత్వం కలిగి ఉన్నాడు కాబట్టి తండ్రికి ఆ మహిమ మరలా వచ్చింది కదా మహిమ. అందుకే మనం కూడా మన పరిస్థితిని చూసుకొని, మనకున్న టాలెంట్ను, మనకున్న అందాన్ని, మనకున్న ఆస్తిపాస్తులు, జాబో, లేకపోతే మంచి శాలరీయో, మంచి పేరో, అవి చూసుకొని మనం అహంకారంగా అట్లా ఉండొద్దు. అవన్నీ ఉంటే మనం అదృష్టవంతులం కాదు. ఎప్పుడైతే మన మనసు దీన మనసు కలిగి ఉంటామో, మన మైండ్, మన ఆలోచన ఎప్పుడు తగ్గింపు 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 అని అలవాటు చేసుకుంటామో, ఖచ్చితంగా ఆ మైండ్ కనుక మీకు వచ్చిందంటే, మనకి ఎంత ఆస్తి, కోట్ల ఆస్తున్నా కూడా, ఇదంతా నాది కాదమ్మా, నా తండ్రి నా మీద జాలిపడి నాకు ఇచ్చిందే కానీ నా సొంత తెలివితేటలతో నేను సంపాదించింది కానే కాదు అని చెప్పగలుగుతామో. మళ్ళీ ఒకళ్ళ కింద దాసులుగా ఉండే మనసే మనకు ఉండిద్ది కానీ ఒకళ్ళ మీద పెత్తనం చేసే మనసు మనకు ఉండదు. ఎందుకంటే తండ్రి ఇక్కడ చెప్తాడు బైబిల్లో కూడా, ఎవరైనా ఫస్ట్ యజమానిగా ఉండాలంటే ఫస్ట్ దాసుడుగా ఉండాలని తండ్రి శిష్యులతో చెప్తాడు కదా. ఎవరి మీదన్నా మనం యజమానులుగా ఉండాలి అనుకుంటే ఫస్ట్ వాళ్ళు దాసులుగా ఉండాలంట.
ఒకసారి ఒక ధనవంతుడు యేసుప్రభు వారి దగ్గరకు వస్తాడు. యేసుప్రభు వారి దగ్గరకు వచ్చి సద్బోధకుడా అని చెప్పనని పిలుస్తాడు. పిలిస్తే నేను సద్బోధకుడని ఎవరు చెప్పారు నీకు అని చెప్పనని తండ్రి క్వశ్చన్ వేస్తాడు. అది మీకు గుర్తుందో లేదో నేను చూపిస్తాను బైబిల్లో. ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే ఒక ధనవంతుడు వస్తాడు కదా, తండ్రి దగ్గరికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. అప్పుడు యేసు ప్రభువారు ఇట్లా అంటున్నారు, యేసు నన్ను సత్పురుషుడని ఏల చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. అస్సలు ఒప్పుకోడండి తండ్రి. అస్సలు ఎవరైనా సరే ఆయన పొగిడినా ఒప్పుకోడు, ఆయన దేవుణ్ణి పైకి ఎత్తినా ఊరుకోడు, అసలు ఒప్పుకోడు. ఎందుకు మీరు అలా చేస్తున్నారు? నా తండ్రి ఫస్ట్ హై పొజిషన్లో నా తండ్రి ఉండాలి, తర్వాతే నన్ను మాత్రం మీరు అంత పొగడొద్దు అన్నట్టు మాట్లాడతాడు ఇండైరెక్ట్ గా. అంటే అస్సలు ఇష్టం ఉండదు, పొగిడినా ఇష్టం ఉండదు. విశ్వాసం ఉంచితేనే, దీన మనసుతో విశ్వాసం ఉంచితేనే ఇష్టం తండ్రికి. ఆ విశ్వాసాన్ని బట్టి వాళ్ళకు విలువిస్తాడు. అయితే సత్పురుషుడని నీకెవరు చెప్పారు అని చెప్పరని క్వశ్చన్ వేస్తాడు వెంటనే. అదే మనం అనుకోండి, ఇక మనల్ని ఎవరైనా పొగిడారంటే మనం కింద నిలబడం కదా. అదే తండ్రి చెప్తున్నాడు. అలా మీరు ఈ లోక మర్యాదని, ఈ లోక గొప్ప ఘనతని మీరు కోరుకోవద్దు. మీకున్న ఆస్తిపాస్తులను బట్టి మీరు ధనవంతులు, ధన్యులు అని, అదృష్టవంతులని మీరు అనుకోవద్దు. ఎవరైతే దీన మనసు కలిగి ఉంటారో వాళ్లే పరలోక రాజ్యంలో చేరతారు అని తండ్రి చెప్తున్నాడు మనతో. అయితే అలాగే పౌలు గారిని కూడా మనం చూస్తే ఆ విషయం ఆత్మలో దీనత్వం కలిగి ఉంటే దానివల్ల వచ్చే ఆ లాభం ఏంటో, ఆ ధన్యత ఏంటో ఆయన పౌలు గారు తెలుసుకున్నారు కదా. తెలుసుకున్న తర్వాత క్రీస్తు నిమిత్తము తన్ను తాను రిక్తునిగా చేసుకొని సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొనెను. అదే చేశాడు పౌలు గారు కూడా అదే గ్రహించాడు. అంటే ఈ లోకంలో ఎంత సంపాదించి, ఎంత పేరు ప్రతిష్ట, ఎంత గొప్పగా బ్రతికినా రేపు మరణించిన తర్వాత అసలైన జీవితం అప్పుడు కదా స్టార్ట్ అయ్యేది. ఆ మాత్రం దానికి ఎందుకు ఇక్కడ ఇంత కష్టపడి ఇంత సంపాదించుకొనే మళ్ళీ దానికోసం రాత్రి మగళ్ళు కష్టపడతాం ఎందుకు? మైండ్ పోయేదాకా ఆలోచించడం ఎందుకు? అసలు దేవుని కృప, తండ్రి కృప మన మీద ఉండేలా మనం జాగ్రత్త పడితే చాలు కదా, అది కాపాడుకుంటే చాలు కదా. దీనత్వం, తండ్రి దీనులై ఉండమన్నాడు ఆత్మలో. అలా దీనులుగా ఉండి మనం కరెక్ట్గా దేవుని వైపు చూస్తా, తండ్రి మనల్ని చూసి సంతోషపడేలా మనం నడుచుకుంటే చాలు కదా. ఇప్పుడు నాకు ఇంత ఆస్తుంది, ఇదంతా వేస్టే కదా, రేపు నన్ను పరలోకంలోనికి తీసుకెళ్ళిద్దా ఇప్పుడున్న ఆస్తి, ఇప్పుడున్న పేరు ప్రతిష్ట అని పౌలు గారు ఆలోచించుకున్నాడు. అప్పుడు ఆలోచించుకున్నప్పుడు ఇక ఆయనకున్నదంతా ఒక పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఎంతో ఆస్తి ఉండుండొచ్చు పౌలు గారికి, అదంతా వేస్ట్ అని వదిలిపెట్టేశాడు. కనీసం పక్కన వాళ్ళ మీద ఆధారపడలేదు. నైట్ పని చేసుకునేవాడు, పగలు సువార్త చెప్పేవాడు. నైట్ డేరాలు కొట్టుకునేవాడు, పగలు దేవుడు పని చేసేవాడు. కనీసం ఇదిగో మీ దగ్గర నుంచి నేను ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు, నాకు అవసరం కూడా లేదు. నా కష్టార్జితం నా తిండి నా కష్టార్జితం నేను సంపాదించుకుంటున్నాను. మళ్ళీ మీరేదో నన్ను పోషిస్తున్నారని మీరు అట్లా ఫీల్ అవ్వద్దు. నా తండ్రి నాకు బలం ఇచ్చాడు, నా తండ్రి నన్ను పోషిస్తున్నాడు, నా కష్టార్జితంతో నేను జీవిస్తున్నాను, పగలు మీకు సువార్త చెప్తాను అని అసలు ఎంత పౌరుషంగా, ఎంత రోషంగా చేస్తున్నానండి సువార్త. చాలా బాగుంటుంది కదా. అలాంటి సువార్త ప్రతి ఒక్కరు చేయాలన్నదే దేవుని ఆశ, దేవుని సంకల్పం. అయితే మనం కూడా మనలను మనం రిక్తులుగా చేసుకోవాలి, లేకపోతే మనలను మనం ప్రతిష్ఠించుకోవాలి. లేకపోతే ఏదో ఒక రోజు మనం దేన్నైతే బాగా ఇష్టపడుతున్నామో, ఎవరినైతే ఇష్టపడుతున్నామో, ఏ వస్తువు అంటే మనకి ప్రాణమో, ఏ స్థలం అంటే మనకి ఇష్టమో, ఏ ఇల్లు అంటే మనకి ఇష్టమో, ఒకానొక రోజున మన కళ్ళ ముందే అది మనకు దూరంగా వెళ్ళిపోయింది. అది చెప్పలేము, పోగొట్టుకునే ఆ సమయం రావచ్చు. అప్పుడు మనకు మనసు ఎలా ఉంటుంది? ఇప్పుడు మనకి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే, నా కుటుంబంలో, నా ఫ్యామిలీ మొత్తంలో మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, మా నాన్న అంటేనే ఇష్టం నాకు అని మనం చెప్తా ఉంటాం కదా. అలా అంత ఇష్టపడిన వాళ్ళు సడన్గా ఒక రోజున మరణించారనుకోండి, అప్పుడు మన బాధ ఎలా ఉండింది? తట్టుకోలేం కదా. ఆ బాధ ఇక చెప్పుకోలేం కదా, తట్టుకోలేము. అందుకే అసలు అంత బాధపడే కన్నా మీరు అంత ప్రేమ పెంచుకోవద్దు.
వాళ్ళకి లోబడాలి, వాళ్ళ మాట వినాలి, దేవుని మాట చొప్పున పెద్దవాళ్ళకి గౌరవించాలి, వాళ్ళ మాట చొప్పున దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాలి. అలానే మరి ఎక్కువగా మనం ఎవరిని ఇష్టపడద్దు. అది వస్తువైనా, మనుషులైనా, ఇంకొకటైనా, ఇల్లైనా, స్థలమైనా, పొలమైనా, ఏదైనా సరే దేవుని కన్నా ఎక్కువగా మనం దేనిని ఇష్టపడకూడదు. అలాగే ఎంత సంపాదించినా దీనులుగానే ఉండాలి, దీనులుగానే ఉండాలి. ఒకవేళ మనకు ఇష్టమైన వాళ్ళు మన ఇంట్లో ఎవరైనా మరణించినా సరే మనకు ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే తండ్రి ప్రేమ, తండ్రి వైపు మనం చూస్తున్నాము. ఖచ్చితంగా పరలోక రాజ్యంలో దేవునితో పాటు నా కుటుంబస్తులను కూడా నేను కలుసుకుంటాను అనే హోప్ అనేది మనకు వచ్చింది. అలా ఉండమని తండ్రి చెప్తున్నాడు. ఎవరిని ఎక్కువగా మరీ అంత ఎక్కువగా ప్రేమించొద్దు, దేని మీద ఎక్కువ ఆశపడొద్దు. మనకున్న దాన్ని బట్టి దాన్ని చూసుకుని అతిశయపడొద్దు. మనకున్న తెలివితేటలను బట్టి మనం గర్వించొద్దు. మనకున్న ఆ పోస్టుని బట్టి మనం అహంకారంగా నడుచుకోవద్దు. దీనులుగానే ఉండాలి, ఎప్పుడూ దీనులుగానే ఉండాలి. యేసు ప్రభు వారు ఒకరోజే దీనుడుగా ఉన్నాడా? 2 రోజులు దీనుడుగా ఉన్నాడా? లేకపోతే 1 సంవత్సరమే దీనత్వం కలిగి ఉన్నాడా? లేదండి. తండ్రి పుట్టినప్పటి నుంచి మరణించేటప్పుడు కూడా దీనుడుగానే పుట్టాడు, దీన మనసుతోనే మరణించాడు తండ్రి. ఆ గొప్ప మహిమను వదిలిపెట్టుకొని వచ్చి ఆ దీనులుగా ఎలా ఉండాలి అనేది తండ్రిని చూసి మనం నేర్చుకోవాలనే తండ్రి మనలాగా ఒక మనిషి రూపంలో మనిషిలాగా పుట్టి మనకు చూపించాడు. అదే పౌలు గారు చెప్తారు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని. పౌలు గారు కూడా అంతే కదా. ఆయనకున్న సమస్తాన్ని విడిచిపెట్టేశాడు, పెంటతో సమానంగా చూసుకున్నాడు. ఆయన కష్టార్జితం, ఆయన కడుపు నింపుకోవడానికి కూడా ఒకళ్ళ మీద ఆధారపడలే, ఒకళ్ళ దగ్గర చేయి చాపలేదు. కష్టపడి నైట్ డేరాలు కుట్టేవాడు, పగల సువార్త చెప్పేవాడు. అదే కదా జీవితం. ఇంతకన్నా ఇక వేరే జీవితం ఉంటుందా? ఇదే కదా. ఇక్కడ జీవించిన జీవితం అశాశ్వతమైనదే కదా. ఇక్కడ మనం జాగ్రత్తగా మన ఆత్మీయ స్థితి ఇక్కడ జాగ్రత్తగా కాపాడుకుంటేనే పరలోక రాజ్యంలో మనకి ఒక స్థానం ఉండింది. అది శాశ్వతమైన రాజ్యం కదా. అదే కదా శాశ్వతమైన జీవితం అని ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మన మనసు ఎప్పుడు కూడా లోక అవసరాల గురించే ఉంది. ఎందుకంటే ఎక్కువ శాతం ప్రార్థన అవసరతలన్నీ కూడా లోకపరంగానే ఉంటున్నాయి, కానీ దేవునికి దగ్గర అవ్వాలని ఎవరో కొంతమందే పెడుతున్నారు. ఆ ఆశ కొంతమందిలోనే ఉంది. అంటే మేబీ ఇప్పుడు ఇంట్లో సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు దేవునికి దగ్గర అవ్వడం గురించి ఆలోచన వద్దులే, ఫస్ట్ సమస్యలు తీరని అప్పుడు ఆలోచిద్దాం అని ఒకవేళ ఆలోచిస్తున్నారేమో. ఫస్ట్ మొట్టమొదట దేవునికి దగ్గర అవ్వాలని ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో, సమస్యలు ఉన్నా కూడా, ఆర్థిక ఇబ్బందులైనా, అప్పులైనా, అనారోగ్య సమస్యలైనా, ఏవైనా సరే, ఎన్ని సమస్యలున్నా సరే, నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి, నా దేవునికి, నా తండ్రి ఎలాగైతే దీన మనసు కలిగి ఉన్నాడో అలాంటి దీన మనసు నేను కూడా కలిగి ఉండాలి. తండ్రి మాట చొప్పున నేను నడుచుకోవాలి, తండ్రికి నేను దగ్గర అవ్వాలి. ఎలాగైతే తండ్రి ఎంత ప్రేమగా ఎంత సహనంతో జీవించాడో అలా నేను జీవించాలి అని మనస్ఫూర్తిగా మీరు గనక ఆలోచించుకొని ఇదే మాట తండ్రితో కన్నీటితో చెప్పారంటే, ఒక నెల రోజులు అలా ప్రార్థన చేసి చూడండి, మీ ఇంట్లో సమస్యలు ఒక్కొక్కటి తగ్గిపోవడం మీరే గమనిస్తారు. ఎందుకంటే తండ్రి దగ్గరకు వచ్చే వాళ్ళని తండ్రి ఊరికే విడిచిపెట్టడు, వదిలేడు. నా మీద అనుకున్నారు, నా ప్రేమ కోరుకుంటున్నారు, నాతో స్నేహంగా ఉండాలని నా గురించే వీళ్ళు ఎక్కువ ఆలోచిస్తున్నారు. వాళ్ళకున్న ఎన్ని సమస్యలున్నా కూడా పక్కన పెట్టేసి నా గురించే ఆలోచిస్తున్నారు కాబట్టి అని తండ్రి స్వార్థంగా, సెల్ఫిష్గా మనల్ని ఊరికి అట్లా చాలా సంతోషం అమ్మా అని ఒక మాటని వదిలేయండి. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. మనకు అప్పులు తీరాలంటే ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించాలి. మనకి ఎంత ఉన్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని సమస్యలున్నా, లేకపోతే ఎంత మంచి పొజిషన్ ఉన్నా సరే దీనత్వం కలిగి ఉండాలి. అలా ఉంటేనే తండ్రికి ఇష్టం, చాలా ఇష్టం. మీరు అలా ఆలోచించుకోండి. ఖాళీ టైంలో వాక్యం విన్నప్పుడే కాదు, వాక్యం అయిపోయిన తర్వాత మీరు ఏ పనిలో ఉన్నా కూడా నా తండ్రికి నేను దగ్గర అవ్వాలి, నా తండ్రి గురించే నేను ఆలోచించాలి. నా సమస్యలు ఎప్పుడు ఉన్నాయి, సమస్యల గురించి నేను ఆలోచించను, నా తండ్రి ప్రేమ నాకు కావాలి అని మీరు మనస్ఫూర్తిగా అనుకోండి. ఖచ్చితంగా
తండ్రికి దగ్గర అవ్వడమే కాకుండా పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకుంటమే కాకుండా మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి పరిష్కారం అవుతా ఉంటాయి. మనకు అర్థం కాదు, అరే ఎలా అవుతున్నాయి అర్థం కాదు. ఎందుకంటే తండ్రి వైపు మనం చూస్తున్నాం కాబట్టి మన సమస్యల వైపు తండ్రి చూసుకుంటాడేక, అది అడగండి. కాబట్టి పరలోక రాజ్యానికి మనం చేరాలంటే తండ్రి కలిగిన దీన మనసు మనం కూడా కలిగి ఉండాలని తండ్రి సహాయాన్ని అడుగుదాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాది దేవా మీకే స్తోత్రం తండ్రే. మరి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అని చెప్పిన దేవా, మీ రాజ్యంలో నా తండ్రి మీ పక్కన మీతో పాటు ఉండే అర్హత మాకైతే లేదు ప్రభా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు తండ్రి. అయినా సరే ప్రభా, మాకు కూడా అవకాశాన్ని ఇచ్చి ఇదిగో ఇలా జీవించండి అమ్మా, ఖచ్చితంగా మీరు నాతో పాటు ఉంటారు అని మాకు ఒక ధైర్యాన్ని ఇస్తున్న దేవా మీకే స్తోత్రం ప్రభా. మా బలహీనతలు ఎరిగి ఉన్న దేవా, మరి మా బలహీనతల ప్రభా తీసివేయండి నా తండ్రి. ఆత్మలో ఎలా దీనులుగా ఉండాలో మీరు ఎలాంటి దీన మనసు, సాత్వికమైన మనసు, సహించే మనసు కలిగి ఉన్నారు, అలాంటి మనసుని, అలాంటి హృదయాలు ప్రభా ప్రతి ఒక్కరిలో నింపండి నా తండ్రి. సాత్వికమైన మనసు, దీన మనసు కలిగిన ప్రభా నడుచుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.